అందుకని సరే అని అథ మంత్రపాఠః सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన రూపసిద్ధిలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము అభవతాం అనే రూపసిద్ధి చూసాము. ఇది అర్థకృత ఆంతర్యానికి ఉదాహరణ. నిన్న స్థాన్యంతరతమఃలో స్థానే అంతరతమః ఆదేశः భవతి. స్థానంలో అత్యంత సదృశ్యంగా సమానంగా ఉండేటువంటి వర్ణం ఏదైతే ఉందో అది వస్తుందని చెప్పాం. దాంట్లో కూడా ఆ సాదృశ్యత ఎన్ని రకాలుగా ఉంటుందంటే అది 4 రకాలుగా. ఒకటి స్థానకృత ఆంతర్యం చూస్తాము, రెండవది అర్థకృత ఆంతర్యము, మూడవది వచ్చేసి అర్థకృత ఆంతర్యం, మూడవది గుణకృత ఆంతర్యము, మూడవది గుణకృత ఆంతర్యము, నాలుగవది ప్రమాణకృత ఆంతర్యము. అట్లా 4 రకాల ఆంతర్యాలు సదృశాలు ఏ విధంగా ఉంటుంది చూసి ఇక్కడ చెప్పారు. అందులో స్థానకృత ఆంతర్యానికి చూసాము, అర్థకృత ఆంతర్యానికి కూడా ఒక అభవతాం రూపం చూసాము. అందులో ఇంకోటి రూపసిద్ధి ఉంది, అది రాసుకో నీట్గా. ఇక్కడ వాతండి యువతిలో స్థానేంతరతమః అనే సూత్రం అనేది ఎక్కడ ఏ రకంగా వినియోగించబడింది, ఇక్కడ అర్థకృత ఆంతర్యం ఏ రకంగా ఉంది అనేది చూద్దామండి. అస్తు రాసుకోండి. రూపసిద్ధి ఏంటి? వాతండ్య యువతి. ఏంటండి? వాతండ్య యువతి. వాతండ్య యువతి చూసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వాతండ్య యువతి, వాతండ్య యువతి. ఇది మనకు రూపసిద్ధి. అంటే మనకు వతండి శబ్దం తయారు చేయాలి. ఏం తయారు చేయాలి? వతండి శబ్దం. ఆ వతండి శబ్దంలో వాతండి ఎలా అయిపోయింది చూద్దామండి. ఓకేనా? సో వాతండ్య యువతి ఇది మొత్తం సంపూర్ణ శబ్దము. దీని అర్థం ఏంటి? వతండ అని ఒక పేరు అండి, ఒక వ్యక్తి పేరు. ప్రాచీన కాలం అట్లా పేర్లు ఉండేవి అన్నమాట. వతండ అని ఒక వ్యక్తి పేరు. వతండ వ్యక్తి విశేషకి, యువతి అంటే పౌత్రి. అంటే వతండ అని విశిష్ట పేరు కలిగినటువంటి వ్యక్తి యొక్క పౌత్రి. పౌత్రి అంటే స్త్రీ, యువతి. యువతి పౌత్రి, యువతి స్త్రీ. ఏంటి? వతండ అని పేరు కలిగిన వ్యక్తి విశేషమైనటువంటి పేరు కలిగినటువంటి యువతి పౌత్రి. అంటే పౌత్రి అంటే మనవరాలు. ఏ మనవరాలు? యువతి, యువ వయస్సులో ఉన్నటువంటి పౌత్రి. ఓకే, వారిని ఏమంటాం? వాతండే యువతి అంటాం. వాతండే యువతి అంటే వాతండే యువతి అంటే ఆ పౌత్రి ఎవరైతే ఉందో, యువ స్త్రీ ఎవరైతే ఉందో ఆమె గ్రహించబడుతుంది. ఓకే, సో చూద్దామండి. మనకి రూపసిద్ధి ముఖ్యం. రాసు దీని అర్థం ఏంటి? విగ్రహవాక్యం ఏంటి? వాతండే యువతికి ఈ శబ్దానికి విగ్రహవాక్యం చూసుకోండి. వతండీచ అసౌ యువతిశ్చ. వతండీచ అసౌ యువతిశ్చ. వతండీచ అసౌ యువతిశ్చ. వతండీ చ అసౌ యువతిశ్చ. వతండ ఒకటి, యువతి రెండు పదాలు కనిపిస్తున్నాయి. అందుకే రెండు పదాలు విగ్రహవాక్యం కింద విడిదీసి చూసామట. వతండీ చ అసౌ యువతిశ్చ. ఓకేనా? తో ముందుగా వతండి శబ్దం ఉంది కదా, అది ఎలా తయారని చూద్దాం. తో ముందు వతండ శబ్దంతో తీసుకున్నాం.
తీసుకోండి. వతండ పుల్లింగ శబ్దం తీసుకున్నాం. వతండ, వతండ. ఇది వతండ అనే ఒక శబ్దం తీసుకుందాం. ముందు అకారాంత శబ్దము తీసుకోండి. ఇక్కడ మనకు స్క్రీన్ మీద ఏ విధంగా కనిపిస్తుందో ఆ రకంగా తీసుకోండి. వతండ శబ్దం తీసుకోండి. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అనేన సూత్రేణ వతండ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. వతండ శబ్దస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. వతండ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. వతండ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకుంటే ఎలా వస్తుందండి? ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకోగానే మనం జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనం ప్రత్యయం తెచ్చుకుంటామట. కాబట్టి రాయండి. జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా, పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా, పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా. ఇప్పుడు ఏం జరిగింది? పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా ప్రథమ పంచమ షష్ఠీ విభక్తి ఏకవచనే, షష్ఠీ విభక్తి ఏకవచనే, షష్ఠీ విభక్తి ఏకవచనే, షష్ఠీ విభక్తి ఏకవచనే गस् प्रत्ययः भवति. षष्ठी विभक्ति एकवचने किं भवति? गस् प्रत्ययः भवति. गस् प्रत्ययः भवति. ఓకేనా? ఇక్కడ గస్ ప్రత్యయం ఎలా వచ్చిందండి? గస్ ప్రత్యయం తెచ్చుకున్నా సు ఏం తెచ్చుకోలేదు? చెప్పగలుగుతావునా? దేవి గారు గస్ గస్ ఎందుకు వచ్చింది? షష్ఠీ విభక్తి కదా. ఏంటి? యొక్క ఎక్కడ వచ్చింది? యొక్క ఎక్కడ వచ్చింది? వ్యక్తి విశేషకి వ్యక్తి పౌత్రి కాబట్టి పౌత్రి. వతండి అని పేరు గల వ్యక్తి యొక్క పౌత్రి అంటే అతని యొక్క పౌత్రి అంటాం కదా. ఆ సంబంధం ప్రకారంగా సంబంధాలు షష్ఠీ విభక్తి తెచ్చుకున్నాం. ఓకేనా? అర్థానుసారంగా ఇక్కడ మనము అదే కదా వతండి యొక్క ఇక్కడ వస్తుంది, సంబంధంలో వస్తుంది, షష్ఠీ విభక్తిలో వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ కూడా వతండ గస్ వచ్చింది అన్నమాట. అందుకే షష్ఠీ విభక్తి ఏకవచనం గస్ తెచ్చుకున్నాం. ఓకేనా? డైరెక్ట్ గా వతండ గస్, వతండ గస్, వతండ గస్. దీనికి ఎదురు రాయండి మళ్ళీ. సమర్థానాం ప్రథమాద్వా, సమర్థానాం ప్రథమాద్వా. ఇది వచ్చేమంటుంది అంటే ఇక్కడ మనకు రెండు శబ్దాలు ఉన్నాయి. వతండ ఒక శబ్దం ఉంది, యువతి అని ఒక శబ్దం ఉంది. రెండు శబ్దాలు ఉన్నాయి కదా. ఏ దాంతో ప్రత్యయం తెచ్చుకోవాలి అని ఒక సందేహం వస్తుంది. రెండు సమర్థవంతమైన వతండ వ్యక్తి విశేషం కూడా ప్రాధాన్యత ఉంది. అతని యొక్క పౌత్రి స్త్రీ ఎవరైతే ఉందో ఆమె కూడా ప్రాధాన్యత ఉంది, సత్తా ఉంది. కాబట్టి రెండు శబ్దాలు ఉన్నప్పుడు ఏ దాంతో ప్రత్యయం తెచ్చుకోవాలి? ఆ సందేహ నివృత్తి కోసం ఈ సూత్రం అన్నమాట. సమర్థానాం ప్రథమాద్వా. రెండు సమర్థవంతమైనటువంటి శబ్దాలు ఎప్పుడు వచ్చినా అందులో ప్రథమ సమర్థ ప్రత్యయ భవతి.
అక్కడ ఇక్కడ రెండు వచ్చినాక మొట్టమొదటి శబ్దం ఏదైతే ఉందో దాంతో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పి ఈ సూత్రం చెప్పింది స్పష్టత కోసం. ఓకేనా? ఇక్కడ రెండు శబ్దాల నుంచి ఏ దాంతో ప్రత్యయం తెచ్చుకోవాలంటే ముందుగా ఏ శబ్దం అయితే ఉందో ఆ శబ్దంతో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకే సమర్థానం ప్రథమాత్ అంటే ప్రథమ శబ్దం చేత ప్రత్యయం తెచ్చుకో అంటే వతండ శబ్దంతోనే ప్రత్యయం తెచ్చుకోవాలి అని చెప్పింది అన్నమాట. అందుకే సమర్థానం ప్రథమాద్వా అనేన ప్రథమ సమర్థాత్ ప్రత్యయః భవతి. ప్రథమ సమర్థాత్ ప్రత్యయః భవతి అనేన ప్రథమ సమర్థాత్ ప్రత్యయః భవతి. అనేన ప్రథమ సమర్థాత్ ప్రత్యయః భవతి. అనేన ప్రథమ సమర్థాత్ ప్రత్యయః భవతి. సో ప్రత్యయం అంటే ప్రథమ సమర్థ ప్రత్యయం వస్తుంది. కానీ ఏ ప్రత్యయం వస్తుంది? ఏ ప్రత్యయం వస్తుంది రాసుకోండి. తస్యాపత్యం, తస్యా అపత్యం ఇది వచ్చిందండి. ఇదేమంటుంది రాసుకోండి. అనేన అపత్యం ఇది ఏతస్మిన్ అర్థే ప్రత్యయః భవతి. అపత్యం ఇత్యేతస్మిన్ అర్థే అనేన అపత్యం ఇది ఏతస్మిన్ అర్థే ప్రత్యయః భవతి. అపత్యం అంటే సంతానం. ఇప్పుడు వతాండ అనే వ్యక్తి యొక్క స్త్రీ అంటున్నాము, యువతి స్త్రీ అంటున్నాము. ఆ సంతానం కదా కొడుకు కూతురే ఉండొచ్చు, లేదా కూతురు యొక్క కూతురే ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు అన్నమాట. ఓకేనా? ఇక్కడ పౌత్రుడు అంటున్నాం అంటే పౌత్రి ఏంటంటే కొడుకు యొక్క కూతురు అంటే పౌత్రి కదా, అంటే ఆయన యొక్క వంశానుగతంగా చూసుకుంటే ఆయన యొక్క సంతానమే కదా, వతండ యొక్క సంతానమే. అందుకే సంతానార్థంలో తస్యాపత్యం, అపత్యం అంటే సంతానం ఇది ఏతస్మిన్ అర్థే సంతానార్థంలో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. అర్థం చెప్పినామాట. ప్రత్యయం తెచ్చుకో ఏ ప్రత్యయం తెచ్చుకోవాలంటే సంతానార్థాన్ని చెప్పేటువంటి సంతానార్థంలో చెప్పేటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యయం తెచ్చుకొని చెప్పింది. అందుకే తస్యాపత్యం అపత్యార్థంలో సంతానం చెప్పే అర్థంలో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పిందన్నమాట. అర్థాన్ని స్పష్టం చేసింది, అపత్యార్థం తెచ్చుకొని చెప్పింది. ఓకేనా? కానీ ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి అంటే దానికి రాసుకోండి. వతండ ఇంకో సూత్రం వచ్చింది. ఇది ప్రత్యయ విధానం చేసే సూత్రం. అది అర్థం చెప్పింది. ఆ అర్థంలో వతండ శబ్దం కదా మనం పుట్టే సూత్రంలో ఇక్కడ మనం పెట్టుకునే వతండ శబ్దం కదా, ఆ వతండాచ అనే సూత్రమే ఉంది. వతండాచ మహర్షి పాణిని వతండాచ ఒక సూత్రం రచించింది అన్నమాట ఈ శబ్దాన్ని బట్టి. వతండాచ చెప్పండి. తస్యాపత్యం అనే సూత్రేణ అపత్యార్థంలో ప్రత్యయం తెచ్చుకొని చెప్పి అపత్యార్థే ప్రత్యయః భవతి. అపత్యం అంటే సంతానం, అపత్యం అంటే సంతానం చెప్పి అపత్యార్థే ప్రత్యయః భవతి. అపత్యార్థ ప్రత్యయం వస్తుంది చెప్పింది. ఓకేనా? అపత్యార్థే ప్రత్యయః భవతి. ఓకేనా? సో ఏ ప్రత్యయం వస్తుంది అపత్యార్థంలో అంటే వతండాచ ఇది వచ్చి చెప్పినమాట. వతండాచ రాసుకోండి. అనేన సూత్రేణ షష్ట్యంతాత్ వతండ ప్రాతిపదికాత్ ఓపెన్ చేయండి. ఎందుకు ఇది వతండాచ్యం అంటుంది. 4-1-8 4-1-8 సూత్రం. 108 అండి. 108 4-108. వెరీ గుడ్. 4-1-108. వతండాచ చూడండి. వతండ ప్రాతిపదిక, ఇది ప్రాతిపదికం కదండి. ఎలాగా ప్రాతిపదికం? ప్రత్యయం వచ్చింది కదా. అవునండి. అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం మొత్తం ప్రాతిపదిక పెట్టుకున్నాం ముందుగానే. ఓకేనా? అందుకే రాసుకోండి. వతండ ప్రాతిపదికాత్ అనేన సూత్రేణ వతండ ప్రాతిపదికాత్. ఇది 49వ పేజీ అండి. రెండో భాగంలో 49వ పేజీ. వతండ ప్రాతిపదికాత్ ఆంగిరసే గోత్రే గోత్రే వాచ్యే రెండు విశేషణాలు రెండు. ఆంగిరసే గోత్రే వాచ్యే
యై ప్రత్యయో భవతి. యై ప్రత్యయో భవతి. వతండ ప్రాతిపదికం చేత ఏమొస్తుందంట? ఆంగిరస గోత్రే వాచ్య. గోత్ర ప్రత్యయంలో అంటే ప్రత్యయమే కానీ సంతానం ఏ సంతానం? గోత్ర సంతానం. ఒకటి అపత్యం అంటే సంతానం వచ్చేస్తుంది, కానీ గోత్ర ప్రత్యయం అన్నాం అనుకోండి, సంతానం యొక్క సంతాన్ని గోత్ర ప్రత్యయం అంటామండి. ఏమంటాము? సంతానం యొక్క సంతాన్ని, కొడుకు యొక్క కొడుకు కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గోత్ర ప్రత్యయం అంటాము. అంటే మనవడు మనవరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటాము? గోత్ర ప్రత్యయం చేత చెప్పి ప్రత్యయం తెచ్చుకుంటాం. మనవడు మనవరాలని చెప్పడం కోసం ప్రత్యయం ఏమొచ్చినా గోత్ర శబ్దం ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ గోత్రార్థం. ఇప్పుడు ఎందుకంటే వతండ యువతి యొక్క పౌత్రి అని చెప్పాను. వతండ అని పేరు గల వ్యక్తి విశేషమైనటువంటి వ్యక్తి యొక్క పౌత్రి. పౌత్రి అంటే మనవరాలు, యువ మనవరాలు, యువతి మనవరాలు, వయస్క మనవరాలు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ కూడా మనకు అదే సందర్భంలో వతండ ప్రాతిపదిక ఉందా? వతండ ప్రాతిపదికమే. వతండ ప్రాతిపదిక ఆంగిరసే ఓన్లీ వతండ శబ్దం చేత అన్ని శబ్దాలతో కాదు, ఓన్లీ వతండ ప్రాతిపదికం చేత. ఆంగిరసే గోత్రే. ఆంగిరస ఒక గోత్రం పేరు. ఆంగిరస గోత్రంలో గోత్ర వాచి యై ప్రత్యయో భవతి. యై ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. ఓకేనా? రాయండి. అందుకే వతండ ప్రాతిపదిక ఆంగిరసే గోత్రే వాచ్యే యై ప్రత్యయో భవతి. యై ప్రత్యయో భవతి. సో యై ప్రత్యయం వస్తుంది. ప్రత్యయ పరశ్చ ప్రకారంగా గస్ కి పక్కలు ఇచ్చి కూర్చుంటుంది. ఎక్కడ వస్తున్నది? ఇప్పుడు ఇది గస్ వతండ మొత్తం ప్రాతిపదికం కదా, దాని పక్కలో కూర్చుంటున్నాం. వతండ గస్ యై. ఓకేనా? గస్ ప్రతి ఏ అర్థం వచ్చిందండి? గోత్ర ప్రత్యర్థంలో. గోత్ర ప్రత్యయం అంటే అపత్యం, పౌత్రి అర్థంలో అంటే స్త్రీని చెప్పడం కోసం అపత్యం. ఓకేనా? వతండాంగస్ యై. వతండాంగస్ యై. ఓకే, ఇప్పుడు రాసుకోండి. దీనికి ఎదుగునండి. తో ఏ ప్రత్యయం అనేది తద్దిత ప్రత్యయం. తద్దిత సమా ఇది కాదు. తద్దితాహ రాయండి. తద్దితాహ. తద్దితాహ అనేన సూత్రేణ. సూత్రం కొటేషన్ పెట్టుకుంటుంది. అనేన సూత్రేణ. అనేన సూత్రేణ. అనేన సూత్రేణ. అనేన సూత్రేణ యై ప్రత్యయస్య తద్ధిత సంజ్ఞా భవతి. 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 ఏ ప్రత్యయ తద్ధిత సంజ్ఞా భవతి. తద్ధిత సంజ్ఞ పేరు పెట్టి ఎలా వస్తుంది? ఇవి వస్తున్నాయి. రాయండి. ఏ అనగా తద్ధితాన్ని పేరు పెట్టుకున్నాం. తద్ధితాన్ని పేరు పెట్టుకోనే కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వస్తుందన్నమాట. ఆయన కింద మళ్ళా కృత్ తద్ధిత సమాసాశ్చ అనే తద్ధితాన్ని పేరు పెట్టగానే వెనకబడి ఈ సూత్రం పరిగెత్తుకుంటూ వచ్చిందన్నమాట. కృత్ తద్ధిత సమాసాశ్చ. తద్ధిత సమాసాశ్చ అనేన సూత్రేణ. అనేన సూత్రేణ తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్ధిత ప్రాతిపదిక సంజ్ఞ ముందే ఆల్రెడీ పెట్టుకునే కదా, మళ్ళీ ఎందుకు పెట్టుకోవాలండి? అవును కదా. వతండ శబ్దానికి ఆల్రెడీ ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కదా, మళ్ళీ ఎందుకు పెట్టుకుంటాం ఇక్కడ? అర్థమవుతుందండి ఎవరికైనా? సుమంగళి గారు మళ్ళీ చెప్పండి. ప్రత్యయానికి ముందున్న దానికి మొత్తానికి సమాసాన్ని ట్రైన్ అదే అంటున్నా. వతండ ఉంది కదా, వతండకి మళ్ళీ పెట్టడం ఎందుకు అంటున్నాను.
ఓ మాస్టర్జీ ఇక్కడ గస్ ప్రత్యయం తెచ్చుకున్నాం కదా, ఆ గస్ ప్రత్యయాన్ని లోపం చేసుకోవడానికి ఈ సుఖో ధాతు ప్రాతిపదిక యోహో ఆ సూత్రం తీసుకొచ్చుకోవడానికి ప్రాతిపదిక అని పేరు పెట్టుకుంటాం ఉదయ. కొంచెం దగ్గరికి వచ్చారు లక్ష్మణ్ గారు. గస్ ఆల్రెడీ ప్రాతిపదిక సంజ్ఞ అది ఆల్రెడీ ఉంది, మళ్ళీ వచ్చి ప్రాతిపదిక సంజ్ఞ ఎందుకు పెట్టింది? అర్థవత ధాతు ప్రత్యయ ప్రాతిపదిక చేత ప్రాతిపదిక సంజ్ఞ ఉంది, ఇది ఎందుకు మళ్ళీ ప్రాతిపదిక సంజ్ఞ పెట్టడం? అది సగానికే ఉందండి, ఇప్పుడు పూర్తి దాన్ని లోపం చేయడానికి ఆచార్యజీ, దాన్ని లోపం చేయడానికి ప్రాతిపదిక లోపం అయిపోతుంది, ఇది ఎందుకు రావడం మళ్ళీ? దగ్గరికి వస్తున్నా ఏ అని సగమే ఉందని. ఇంతకుముందు సమాసం తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞ. ఇక ఏ ప్రత్యయానికి ప్రాతిపదిక సంజ్ఞ లేదు, ఏ ప్రత్యయం కూడా కలుపుకోవడం కోసం మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ ప్రాతిపదిక పేరు పెట్టి మొత్తాన్ని ఒకే శబ్దంగా పేరు పెట్టడం కోసం చేస్తామండి. ఏ ప్రత్యయానికి చేసే ప్రాతిపదిక సంజ్ఞ దానికోసం. వతండే కాలేజీ ఉంది కానీ గస్కు లేదు కదండి, ఎయికి లేదు కదండి, దానికోసము ఇక్కడ ఈ సూత్రం వచ్చి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెడుతుంది. అప్పుడు మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టిన ప్రాతిపదికం ఉండే అవయవానికి లుక్ అవుతుంది. లక్ష్మణాది గారు చెప్పారు, దగ్గర వచ్చి చెప్పారు. అంటే కొద్దిగా ఇది కూడా చెప్పింటేనా స్పష్టత ఇంకా స్పష్టంగా వచ్చేవాడు, అందరికి అర్థమయ్యేది. ఓకే, మీకు అదే ముఖ్య తాత్పర్యం అదే మేడం. సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత లుక్ చేయడం కోసం. లుక్ చేయాలంటే ఏ ప్రత్యయం కూడా కలుపుకోవాలి. ఓకే, ఉత్తమం అండి, సంతోషం. ఆ రకంగా ఓకేనా. ఏ ప్రత్యయం కూడా దాన్ని కూడా ఆ ఏ ప్రత్యయం ఎక్కడైతే ఏ దానికైతే అంతిమంలో ఆ మొత్తానికి కూడా ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. అట్లా ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టడం వల్ల ఆ ప్రాతిపదిక మధ్యలో ఉండే సుప్ అవయవం ఏదైతే ఉందో అప్పుడు దానికి లుక్ చేసుకోవచ్చు గస్కి. ఓకేనా, అస్తు, అతి ఉత్తమం. రాసుకోండి. తద్దితాంత తద్దిత సమాసాశ్చ రాసుకునేదా. అనేన సూత్రేణ తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్దితాంతస్య ఇది ఏ తదితం కదా, ఆ తదితం ఎవరికైతే అంతిమంలో ఉంటుందో ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం. సరే, ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకోవడం ఏ లాభం వచ్చింది? సుపో ధాతు ప్రాతిపదికయో. సుపో ధాతు ప్రాతిపదికయో. సుపో ధాతు ప్రాతిపదికయో ఏముంటుంది? రాయండి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ఓకేనా. ప్రాతిపదిక మొత్తం వతండాంగస్ మొత్తం ప్రాతిపదిక ఏమైంది కదా, ఆ ప్రాతిపదిక ఉన్న అవయవానికి లుక్ అవుతుంది. ఏ అవయవానికి? సుప్ అవయవానికి అంట. సుప్ అంటే ఏమిటి? గస్ సుప్ అండి. వతండ కాదు, ఏ అనేది కాదు, సుప్ అనేది ఒకటే ఉంది, ఆ సుప్పుకు లుక్ అవుతుందని చెప్పింది. ఓకేనా. అందుకే ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ఏంటండి మహాశయ? సుపోధాతు ప్రాతిపదికయో అనేది మరి ఏ అధికారంలో వస్తుంది? ఇది అధికారం అవసరం లేదండి. ఇది ఏం సూత్రము? అవసరం ఇది అధికారం లేదండి. సామాన్యంగా దీనికి లక్షణం ఈ సూత్రం వచ్చి పని చేయాలంటే ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదికంలో ఉండే అవయవానికి లింక్ చేస్తున్నాం అండి. అధికారం అక్కర్లే, న్యాప్రాతిపదిక అలాంటి చెప్పక్కర్లేదు. విశిష్టమైన అధికారం ఏం లేదు దీనికి. ఇప్పుడు అంగాధికారం అది దగ్గరగా ఉన్నామండి. దీనికి అధికారం సామాన్యంగా వచ్చేస్తున్నాం అండి. ప్రాతిపదిక ఉండాలి. అది ఆ ప్రాతిపదిక అవయవానికి, ఏ అవయవానికి? సుప్ అవయవానికి లుక్ చేస్తున్నాం. లుక్ అంటే తెలుసు కదా. లుక్ ఇతికి ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. లుక్ చేయమంటే లుక్ ఏం చేయాలి? లుక్ అంటే ఏమిటి అన్నప్పుడు చెప్తుంది. లుక్ అంటే ఏం లేదు, ఆ ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము. ఆ ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము అని చెప్పింది. ఓకేనా. ఓకే అండి. కనిపించకుండా చేయండి, ఆ పని చేయాలి కదా. వతండా గస్ వెళ్ళిపోయింది, కనిపించకుండా చేస్తే తీసేస్తామన్నా. కింద తీసేసిన ఏ స్థితి అయితే ఉంటుందో ఆ స్థితిని చూపించాలి. వతండా 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 దీనికి ఎదుగు రాయండి. లుక్ స్త్రియాం. లుక్ స్త్రియాం.
లుక్ స్త్రియాం, లుక్ స్త్రియాం, లుక్ స్త్రియాం ఏముంటుంది? ఒకసారి ఓపెన్ చేయండి. 4 1 109 అండి. 4 1 109 చూడండి, రెండో భాగంలో ఉంది. ఏమంటుందండి ఇది? ఇది పృష్ఠ సంఖ్య వచ్చేసి 50 అండి. రెండో భాగంలో 50వ పేజీ రాసుకోండి. లుక్ స్త్రియాం, లుక్ వతండా యై ఈ స్థితిలో వచ్చిందండి. దీనికి ఎదుగు లుక్ స్త్రియాం అనేన సూత్రేనా రాసుకోండి. అనేన సూత్రేనా వతండా శబ్దాత్, వతండా శబ్దాత్ ఉత్పన్నస్య, వతండా శబ్దాత్ ఉత్పన్నస్య, వతండ శబ్దంతో ఉత్పన్నమైనటువంటి ఏంటి? యై ప్రత్యయస్య, యై ప్రత్యయస్య, వతండ శబ్దాత్ ఉత్పన్నస్య, యై యై ప్రత్యయస్య, యై ప్రత్యయస్య అంగిరసే గోత్రే, అంగిరసే గోత్రే, అంగిరసే గోత్రే, అంగిరసే గోత్రే స్త్రియాం, స్త్రియాం అభిధేయాయాం, స్త్రియాం స్త్రీలింగంలో ఇప్పుడు యువ పౌత్రి కదా, యువతి పౌత్రి. ఇక్కడ స్త్రియాం అభిధేయాయాం స్త్రీలింగంలో వచ్చినప్పుడు స్త్రియాం అభిధేయాయాం, స్త్రియాం అభిధేయాయాం లుక్ భవతి, స్త్రియాం అభిధేయాయాం లుక్ భవతి, స్త్రియాం అభిధేయాయాం లుక్ భవతి. అర్థమైంది? స్పష్టమైందండి. ఏమంటుంది? వతండా శబ్దాద్ ఉత్పన్నస్య ఏంటి? వతండ శబ్దంతో ఏ ప్రత్యయం ఉత్పన్నం చేసామండి? ఏ ప్రత్యయం వచ్చిందా? ఆ ఏ ప్రత్యయం వతండ శబ్దాద్ ఉత్పన్నస్య ఏ ప్రత్యయసే, ఏ ప్రత్యయానికి అంగిరసే గోత్రే. ఇది ఏ ప్రత్యయార్థంలో వచ్చింది? అంగిరసే గోత్రార్థంలో వచ్చిందా? అంగిరసే గోత్రే స్త్రియాం అభిధేయాయాం, అది గోత్ర ప్రత్యర్థంలో ఉంది, ఇంకా స్త్రీలింగంలో ఉంది. యువతి స్త్రీలింగం చెప్పడం కోసం వచ్చింది కదా, స్త్రీలింగంలో ఉంది. అటువంటి అప్పుడు ఆ రకంగా వచ్చినటువంటి ప్రత్యయాన్ని లుక్ అవుతుంది అని చెప్పింది. ఏమవుతుంది? లుక్ అవుతుంది. అర్థమైందండి? వతండ శబ్దానికి పక్కలో ఏదైతే ఏ ప్రత్యయం వచ్చిందో ఆ ఏ ప్రత్యయం ఒకవేళ గోత్ర ప్రత్యయ అర్థంలో ఉంటే, స్త్రీలింగంలో ఉంటే అటువంటి ప్రత్యయానికి లుక్ అవుతుంది అని చెప్పింది. ఇది ఉంది కదా, వతండ శబ్దంతో ఏ ప్రత్యయం తెచ్చుకున్నామో ఆ ఏ ప్రత్యయం ఏ అర్థం తెచ్చుకున్నాం? గోత్రే ఆంగిరసే గోత్రే తెచ్చుకున్నాం. అదే రాసింది మనం. ఆంగిరసే గోత్రే అర్థే స్త్రియాం, ఇది వతండ వ్యక్తి విశేషణ యొక్క యువతి పౌత్రి స్త్రీలింగంలో ఉంది కాబట్టి అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ లుక్ అయిపోతుంది చెప్పిందండి. ఓకేనా? సో లుక్ అయిపోతుంది. చేయండి, లుక్ చేయండి. లుక్ ఇది కిం రాసేదా? ఆ సూత్రాలతో రాసుకునే కదా. ఏ అంగిరసే గోత్రే అర్థే స్త్రియాం అభిధేయాయాం లుక్ భవతి. ఓకేనా? సో లుక్ చేసేయండి. లుక్ ఇది కిం ప్రత్యయస్య లుక్ స్లు లుప్, లుక్ ఇది కిం అని రాసి ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః అది రాయండి. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఓకేనా? సరే అండి. సో లుక్ చేసేయండి. ఆ పని వెంటనే చేయాలి కదా. లుక్ చేయండి. ఏం మిగులుతుంది? లుక్ చేస్తే ఏ ప్రత్యేక లుక్ చేస్తే ఏం మిగులుతుంది? మళ్ళీ వతండే మిగిలిపోయింది. ఏం మిగిలిందండి? మళ్ళీ వతండ శబ్దం మిగిలిపోయింది. ఇప్పుడు ఆయన మరి వతండ మిగిలిపోయింది. దానికి ఎందుకు స్త్రియాం, స్త్రియాం ఇదం అధికార సూత్రం. స్త్రీలింగం యొక్క అధికార సూత్రం అండి. అంటే ఈ అధికారంలో మొత్తం స్త్రీలింగ ప్రత్యయాలు ఉన్నాయి మొత్తం. అందుకే స్త్రియాం ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే రాయండి. అస్మిన్ అధికారి ఏముందంట? షారంగ రవాద్యయో గీన్, షారంగ
రవాద్యయో గీన్. సారంగ రవాద్యయో గీన్. సారంగ రవాద్యయో గీన్. సారంగ రవాద్యయో గీన్. ఏమంటుంది రాసుకోండి. అనేన సుఖేనా అనే ఇది సారంగాది గణం ఉండేది ఒకటి, సారంగ రవాది గణం ఉండే ఒకటి. ఏంటి గణపాఠంలో మీ దగ్గర పుస్తకం ఉంది కదా, 168వ పేజీ. ఎవరి దగ్గర గణపాఠం తెప్పించానో అక్కడ చూసుకోండి. 168వ పేజీలో, 168వ పేజీలో సారంగ రవాద్యయో గీన్. సారంగ రవాద్యయో గీన్ ఏమంటుంది? అనేన సుఖేనా అంటే ఈ సూత్రం గీని ప్రత్యయం వస్తుంది. ఈ గణపాఠంలో ఈ శారంగరవ శబ్దం ఉందండి, అందుకే శారంగరవ శబ్దం ఉంది కాబట్టి ఏ శబ్దం ఉంది ఇక్కడ? శారంగరవాద్యోగిలో శారంగరవ, కాపటవ, గౌగులవ, బ్రాహ్మణ, వాహతవ, గౌతమ, కామండలీయ, బ్రాహ్మకృతేయ, ఆనిచేయ, ఆనిధేయ, ఆశోకేయ, వాత్సాయన, మౌంజాయన, కైకసేయ, కావ్య, శైవ్య, ఏహి, పర్యేహి, ఆస్మరత్య, ఔదపాన, అరాల, చండాల, వతండ. లాస్ట్ శబ్దం ఉంది ఈ గణపాఠంలో. ఈ కొన్ని శబ్దాలు ఇచ్చాడు, అందులో వతండ శబ్దం ఉందండి. ఈ శారంగరవాది గణంలో వతండ శబ్దం ఇచ్చాడనమాట. ఆ వతండ శబ్దం ఉంది కాబట్టి ఈ గణంలో ఉన్నటువంటి శబ్దాలు ఏ వచ్చినా కూడా ఆ శబ్దాలతో స్త్రీలింగం చెప్పడానికి గీస్ ప్రత్యయం వస్తుందంట. గీని ప్రత్యయం వస్తుంది. శారంగరవాదియో గీన్ అంటే శారంగరవాది గణంలో ఉన్నటువంటి ఏ శబ్దం వచ్చినా కూడా ఆ శబ్దానికి పక్కలో స్త్రీలింగం చెప్పడం, స్త్రీలింగాన్ని చెప్పడం కోసం గీన్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? గీన్. అందుకే రాసుకోండి. అనేన సుత్రేనా, అనేన సుత్రేనా, అనేన సూత్రేణ శారంగరవాదిభ్యో శారంగరవాదిభ్యః ప్రాతిపదికేభ్యః స్త్రియాం గీన్ ప్రత్యయో భవతి. స్త్రీలింగంలో గీన్ ప్రత్యయం వస్తుంది. గీన్. శారంగరవాది గణంలో ఉన్నటువంటి ప్రాతిపదికాల చేత ఏమొస్తుంది? స్త్రియాం, స్త్రీలింగంలో గీన్ ప్రత్యయో భవతి. స్త్రియాం గీన్ ప్రత్యయో భవతి. స్త్రీలింగంలో గీన్ ప్రత్యయం వస్తుందంట. శ్రియాం గీన్ ప్రత్యయో భవతి. రాయండి. సో గీన్ ప్రత్యయం అంటే అయిపోయింది. ఇక్కడ ప్రత్యయ పరశ్చ పరిగెత్తుకుంటూ వస్తాడ. ప్రత్యయం పక్కనే కూర్చోబెట్టుకో ప్రాతిపదికానికి. ఇక్కడ ఏంటి మనకి ప్రాతిపదిక? వతండ ప్రాతిపదిక. దీని పక్కన స్త్రీలింగం చెప్పడం కోసం గీన్ ప్రత్యయం వచ్చిందన్నమాట. రాయండి. వతండ గీన్, వతండ గీన్, వతండ గీన్. ఇప్పుడు గీన్ ప్రత్యయస్య అనుబంధ లోప. దానికి ఎదుగు రాయండి. వతండ గీన్ రాశారా? దానికి ఎదురుగా అనుబంధ లోపం రాయండి. వతండ గీన్ ఎదురుగా గీన్ ప్రత్యయస్య అనుబంధ లోప. గీన్ ప్రత్యయస్య కిం అనుబంధ లోప. గీన్ ప్రత్యయస్య అనుబంధ లోప. సో అనుబంధ లోపం ఎలా అవుతుందండి? నకారానికి హలంత్యం, తర్వాత గకారానికి చుట్టూ అయినా చుట్టూనా లసక్వ తద్దితేనా? చుట్టూ మొహం. లసక్వ తద్దితే. చుట్టూ ఏముంది? చవర్గమా టవర్గం. ఇంకా కవర్గంలో రాదు. లసక్వ తద్దితే. లాషాకు అంటే కవర్గం. గీన్ గకారం కదా, కక్క గగ్గంగా కవర్గం యొక్క అక్షరం. అందుకే లసక్వ తద్దితే ప్రకారంగా గకారానికి ఆది, గకారానికి ఇత్ సంజయ్ పేరు పెట్టుకుంటాం.
అలంత్యం చేత నకారానికి గకారానికి లషక్వ తద్దితే చేత అప్పుడు ఈ మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఈ వతండ ఈ అలా వస్తుందన్నమాట. వతండ ఈ. ఓకేనా? వతండ ఈ. ఇప్పుడు దీనికి ఎదుగు ఏమొస్తుంది రాయండి. అంటే అది డైరెక్ట్ గా చెప్పి రాసాం. ఈని ప్రత్యేక అనుబంధ లోపం అని చెప్పి డైరెక్ట్ రాసేసాం. అప్పుడు ఏమైంది? వతండ ఈ దాని కింద అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుందో అది చూపించాలి వెంటనే. వతండ ఈ రాయండి. దీనికి ఇకారం మాత్రం మిగిలింది అన్నమాట. ఇంకా అకారం వెళ్ళిపోయింది, నకారం వెళ్ళిపోతే ఈ మాత్రం మిగిలింది. వతండ ఈ. ఓకేనా? వతండ ఈ. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. యచిభం యచిభం. ఈ సందర్భంలో ఈ సూత్రం వచ్చింది. మళ్ళా రాసుకోండి. ఇది చాలాసార్లు ఉపయోగించాం మనం. యకారాది అజాది ప్రత్యయ పరతః అనేన సూత్రేణ యచిభంకి తాత్పర్యం అండి. అనే యచిభం కొటేషన్ పెట్టుకొస్తాము. అనేన సూత్రేణ యకారాది లేదా అజాది ప్రత్యయ పరతః యకారాది లేదా అజాది ప్రత్యయ పరతః యకారాది లేదా అథవా పెట్టిన మనం తెలుగు చెప్తున్నాను. యకారాది అథవా అజాది ప్రత్యయ పరతః. అజాది అంటే అచ్ ఆదిలో ఉండాలంట. అటువంటి ప్రత్యయం పక్కన ఉంటే యకారం ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం ఉండాలి. లేదంటే అచ్ ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం పక్కన ఉంటే ఏదో ఒకటి. యకారాది లేదా అజాది ప్రత్యయ పరతః పూర్వస్య భా సంజ్ఞా భవతి. పూర్వస్య కిం భవతి? భా సంజ్ఞ. మనము అంగసంజ్ఞ ప్రత్యయం పక్కన ముందుకు అంగసంజ్ఞ పేరు పెట్టుకుంటాం. ఇదేమంటుంది? ఒకవేళ యకారం ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం కానీ అచ్చు ఆదిలో ఉన్నటువంటి కానీ ప్రత్యయం కానీ ఉంటేనా ముందుకు భా సంజ్ఞ అని పేరు పెట్టుకోవచ్చు. భా అందుకే రాయండి. అనే సూచన యకారాది అథవా అజాది ప్రత్యయ పరతః భా సంజ్ఞా భవతి. ఇక్కడ యకారాది ప్రత్యయం ఉందా అజాది ప్రత్యయం ఉందా అండి? ఇక్కడ యకారం ఉందా ప్రత్యయంలో? ఈలో అచ్చు ఉంది. ఈ అచ్చులో వస్తుంది కదా. అజాది ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అజాది ప్రత్యయ పరత పూర్వస్య భా సంజ్ఞా భవతి. ఓకేనా? అందుకని ఇక్కడ డైరెక్ట్ గా అజాది ప్రత్యయ పరత పూర్వస్య భా సంజ్ఞా భవతి. పూర్వంలో ఏముంది? వతండ శబ్దం. దానికి భా అని పేరు పెట్టుకున్నాం. ఏం పేరు పెట్టండి? భా అని ఒక పేరు. ఏ విధంగా అయితే అంగం అని పేరు పెట్టుకుంటాం అలాగా భా అని ఒక పేరు. ఈ సూత్రం భా అని పేరు పెట్టింది. భా అని పేరు పెట్టుకోవడం ఎలా వచ్చింది? భస్య. ఈ సూత్రంలో ఈ అధికారానికి వెళ్ళిపోతాం. భస్య ఇదం అధికార సూత్రం. భస్య ఇదం అధికార సూత్రం. భస్య ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారి. ఈ అధికారం ఏముందంట? దాని మళ్ళా యస్యేతి చ యస్యేతి చ యస్యేతి చ యస్యేతి చ. ఏమంటుంది? రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఒకసారి సూత్రం ఓపెన్ చేయండి. 6-4-148 అండి. 6-4-148. 6-4-148. ఏమంటే పేజ్ నెంబర్ ఎంత అండి? పేజ్ నెంబర్ 287 అండి. ఓకేనా? 3వ భాగంలో 287వ పేజీ 6 అధ్యాయము 4వ పాదం 148వ సూత్రం అనమాట. ఇది ఏమంటుందంటే రాసుకోండి. అనేన సూత్రేణ వివర్ణాంతస్య అంగస్య భస్య ఈకారే పరతః
డైరెక్ట్ గా ఏదైతే అర్థం ఉందో అది రాపిస్తాం. ఈ కాలే పరత, ఈ కాలం పక్కన ఉంటే ఈ కాలే పరత లోపో భవతి. ఈ కాలే పరత లోపో భవతి. ఎవరికి అవుతుంది లోపం? ఎక్కడ అవుతుంది? దాని స్థానంలో అవుతుంది. స్థానంలో అంటే ఏ విభక్తులు అవుతుంది? స్థానంలో ఎక్కడ పనిచేస్తున్నాం? షష్ఠీ భక్తి ఉంటుంది. అక్కడ ఎక్కడైతే షష్ఠీ భక్తులు ఉంటే దాని స్థానంలో పనిచేస్తున్నారు. లోపం కావచ్చు, దీర్ఘం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఇవర్నాంతస్య అంగస్య భస్య స్థానే ఈ కాలే పరత, ఈ కాలం పక్కన ఉంటే ఏమవుతుందంట? లోపః భవతి. రాసరా? ఇక్కడ ఏముందండి మనకు? ఇవర్నాంతం ఉందా లేదా? ఉంది మహోదయ. ఇవర్నాంతం ఉందా? ఉందండి. అవర్ణాంతం. మళ్ళీ ఎలా రాస్తామండి? వతండ అవర్ణాంతం ఉంది. ఇవర్నాంత కదా, అవర్నాంతస్య. రెండు ఇది సూత్రం. ఇవర్నాంతస్య అథవా అవర్నాంతస్య రాయండి. దాని పక్కనే యాడ్ చేసుకోండి. ఇవర్నాంతస్య అథవా అవర్నాంతస్య చ. అవర్నాంతస్య రెండు ఆప్షన్ ఇచ్చాడు. ఇవర్నాంతం అని ఉండాలి, లేదంటే అవర్నాంతం అని ఉండాలి. వతండ అవర్నాంతం ఉంది. అవర్నాంతస్య అదొకటి యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇవర్నాంతం అవర్ణం ఉంది. అలాంటి అవర్ణాంతానికి అది అవర్ణాంతం ఉండాలి, అవర్ణమై ఉండాలంట. అంటే అకాలం అంతిమంలో ఉండాలంట. ఆ వర్ణం అని అంతిమంలో ఉండాలి, అందుకని అవర్ణాంతం అంటాం. ఇంకేం ఉండాలి? అది అంగమై ఉండాలంట. అంగ సంధ్య ఉంది దీనికి. ప్రత్యేక పక్కన ఉంటే కొద్దిగా ఆటోమేటిక్ అంగ సంధ్య వచ్చేస్తుంది. కానీ అంగ సంధ్య కూడా ఉంది. ఇంకా అంగ సంధ్యతో పాటు ఇంకేం ఉండాలంటే దానికి భా సంధ్య భా సంధ్యను పేరు పెట్టిందంట. భాను పేరు పెట్టినా కదా, ఏ చిభం చేత భా సంధ్యను పేరు పెట్టినా కదా. అంటే అది అవర్ణం అంతిమంలో ఉండాలి, దానికి అంగ సంధ్యని పేరు పెట్టి ఉండాలి, తర్వాత భాసంధ్యని పేరు పెట్టి ఉండాలి. అటువంటి అంగంతో కూడుకున్నట్టు భాసంజ, అటువంటి భాసంజ అంగంతో కూడుకున్నటువంటి అవర్ణాంతానికి పక్కనే ఉండాలి. ఈ కాలం పక్కన, దీనికి ఈ కాలం అండి. ఈ కాలం పక్కన ఉంటే ఉంది కదా, ఈ ప్రత్యయం ఈ ఉంది కదా, అది పక్కన ఉంది కాబట్టి ఆ అవర్ణాంతానికి లోపం అవుతుంది. అంటే వతండలో ఉండే అకారం లోపం అవుతుంది. సో ఎన్ని కండిషన్స్ పెట్టినావు? ఇలా ఉంటే అలాంటి అవర్ణాంతానికి అంటే అకారం అంతిమంలో దానికి లోపం చేస్తా అని చెప్పింది. లోపం అంటే ఏమిటి? అదర్శనం లోపం, కనిపించకుండా చేయడం లోపం అంటాం. ఓకేనా? రాయండి. ఇప్పుడు లోపం చేయండి. ఈ సూత్రం ప్రకారం లోపం చేస్తే ఇవర్నాంతస్య అవర్ణాంతస్య అంగస్య భస్య ఈ కాలే పరతః లోపో భవతి. లోపం చేయండి. చెప్పండి. అంటే ఎస్ఏతిలోనున్న యాలోనే ఇకార అకారాలు కలిస్తే యా అయింది మాస. అవునండి. అది అంటే అది కొంచెం చెప్తే అందువల్ల ఇకార అకార అంతంలో ఆ సూత్ర ఇష్ట అష్ట ఇది ఈక్వల్ టు యా అయిపోయిందాం. యా అనగానే యాలోనే ఆ ఈ కలిసి ఈ ఆ కలిస్తే యా అయిపోయింది. అంటే మనకి అక్కడ పదవి భాగం చేసుకొని చూసుకోలేదు, ఎందుకంటే మనకు ఆ సూత్రం వచ్చాం చదువుకుంటాం కాబట్టి. అతి ఉత్తమం అండి, సంతోషం. అస్తు. రాసుకోండి. లోపం చేయండి. మనకి ఏమైపోయింది ఇప్పుడు? వతండలో ఉండే ఆకారం లోపం చేయండి. లోపం చేస్తే డకాల హలంతం వెళ్తుంది. కింద రాయండి. వతండ్ ఈ, వతండ్ ఈ, సారీ ఈ దీర్ఘం ఉంది కదా, వతండ్ ఈ, వతండ్ ఈ ఇజ్ ఈక్వల్ టు, కానీ కలిపిదండి. కలిపితే ఏమవుతుంది? డాకే హలంత, డాకాల హలంతం కదా, ఆ హలంతానికి పక్కన ఈ కలిపితే ఏమవుతుంది? వతండి అయిపోయింది. ఏమైపోయిందండి? వతండి. ఓకేనా? వచ్చేసిందా వతండి రూపం మనకు? వచ్చింది. మనకు మన సూత్రంలో ఏంటి? వతండ అనే వ్యక్తి విశేషమైనటువంటి వ్యక్తి యొక్క పౌత్రి. ఓకేనా? అది మన లక్ష్యం. కానీ ఇప్పుడు మనము విగ్రహవాక్యం ఎలా విడగొట్టున్నామండి? విగ్రహవాక్యం ఎలా విడగొట్టున్నాము? వతండి చ అసౌ యువతిశ్చ. విగ్రహవాక్యం డైరెక్ట్ గా వతండి శబ్దం విడగొట్టున్నాం. ఎలా విడగొట్టాం? వతండి అసౌ. వతండి శబ్దం అనేది యువతి శబ్దంతో సమాసం అవుతుందన్నమాట. వతండి చ అసౌ యువతిశ్చ. వతండి ఇంకా యువతి శబ్దం సమాసం అవుతేనా అప్పుడు రెండు శబ్దం కలిసిపోయి వాతండి యువతిగా మారిపోతున్నామాట. కానీ విగ్రహవాక్యం నువ్వు వతండి డైరెక్ట్ విడగొట్టే వల్ల ముందు ఆ వతండి శబ్దం ఎలా తయారైంది అంటే ఇదంతా చేస్తున్నాం. వతండి శబ్దం ఎలా తయారు చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ విగ్రహవాక్యం విడగొట్టిన అది ఇక్కడే పనిచేస్తున్నాం అన్నమాట.
ముందుగా విగ్రహవాక్యంలో వతండి శబ్దంతో విడగొట్టావు కదా, ఆ వతండి శబ్దం ఎలా తయారైందంటే వతండా శబ్దం చేత వతండి శబ్దం తయారైందని చెప్పి మనం ఇక్కడ చూసాం అంతే. ఓకేనా? ఇప్పుడు ఈ విగ్రహవాక్యం పనిచేస్తున్నమాట. వతండీచ అసౌ యువతిశ్చ. ఓకేనా? ఇప్పుడు రండి ఈ విగ్రహవాక్యాన్ని అనుసారంగా మనం అలౌకిక విగ్రహవాక్యం పెట్టుకుంటామట. వతండి అసౌ యువతిశ్చ 2 పదాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కింద రాయండి. వతండి తయారైంది కదా. వతండి శబ్దానికి యువతి శబ్దంతో కర్మధార సమాసం అవుతుంది. ఏంటి? వతండి శబ్దానికి యువతి శబ్దం కర్మధార సమాసం అవుతుంది. కాబట్టి వతండి శబ్దానికి పక్కన ఇప్పుడు కింద రాయండి. మళ్ళీ విగ్రహవాక్యం మళ్ళీ రాయండి ఒకసారి. వతండీచ అసౌ యువతిశ్చ, వతండీచ అసౌ యువతిశ్చ అని కింద రాయండి. ఇప్పుడు అలౌకిక విగ్రహం ఇది వతండీచ అసౌ యువతిశ్చ, ఇది విగ్రహవాక్యము. ఇప్పుడు కింద రాయండి. వతండీసు యువతీసు, వతండీసు యువతీసు, వతండీసు యువతీసు, వతండీసు. ఇప్పుడు మనం విగ్రహవాక్యానుసారంగా ఇక్కడ విభక్తి డైరెక్ట్ తెచ్చుకున్నాం, సు తెచ్చుకున్నామట. తొండి శబ్దం వతండి శబ్దంతో సు తెచ్చుకున్నాం, యువతి శబ్దంతో కూడా సు తెచ్చుకున్నామట ప్రథమ విభక్తి ఏకవచనంలో. వతండి సు యువతి సు ఇలా రాసిన అలౌకిక విగ్రహ వాక్యం అంటాము. పైన చెప్పిన లౌకిక విగ్రహవాక్యము, అలౌకిక విగ్రహవాక్యం అంటే విభక్తుడే పెట్టుకుంటాం. దీన్ని శాస్త్రీయ విగ్రహవాక్యం అంటాం, శాస్త్రీయ విగ్రహవాక్యం. ఓకేనా? అస్తు. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. కోట యువతి, కోట యువతి స్తోక కతిపయ నేమాశ్చ. ఇది ఒక సూత్రం అండి, సమాస ప్రకరణం ఉంది. కోట యువతి స్తోక కతిపయ నేమాశ్చ 2, 4, 61. కోట యువతి ఈ సూత్ర సంఖ్య తప్పించండి. 2, 4, 61 కాదు, అది 64 అని ఇచ్చారు. ఇక్కడ 64 2 2 1 64. 2, 1, 64 అదే కదా. అది సంఖ్య మార్చుకోండి అండి, లేదు సరి మహోదయ్, చేసుకోండి. ఇక్కడ 64 ఇచ్చారు మహోదయ్. 2, 1, 64 ఉండాలి. అది ఏదైనా తప్పున్నా రాసుకోండి. ఇది చాలా పెద్ద సూత్రం. అదే ఏంటంటే అంత సింపుల్ గా అయిపోయింది. చూస్తా ఉన్నాను. కోట యువతి స్తోక కతి పయ గృష్టి ధేణు వశ వేహద్ వస్కయని ప్రవక్తృ శ్రోత్రియాధ్యాపక దూర్ధైర్ జాతి. ఇది సూత్రం అండి. కానీ ఈ శబ్దాల్లో మనకు యువతి శబ్దం వచ్చిందా? కోట శబ్దము. రెండోది యువతి శబ్దం, రెండో పదమే ఉంది కోట యువతి. అందుకే మనకు ఎంతవరకు అవసరం అంతే ఇచ్చానమాట, మొత్తం ఇవ్వలేదు. ఓకేనా? కోట శబ్దం అని ఉండాలి, యువతి శబ్దం ఉండాలి. ఇంటి ఇక్కడ ఈ సూత్రం ఏ శబ్దాలు వచ్చా ఆ శబ్దాలు సమాసం అవుతుందంట. ఇక్కడ మనకి ఏది ఉందో అది తీసుకున్నాం. యువతి శబ్దం ఉంది కదా. ఓకేనా? యువతి శబ్దం ఉంది, అందుకే రాసుకోండి. యువతి శబ్దై యువతి సుబంతై సహా, యువతి సుబంతై సహా, యువతి సుబంతై సహా జాతివాచక సుబంతం అంటే వతండ సుబంతం. జాతి అనేది మనిషి జాతి కదా, వతండ శబ్దం ఒక వ్యక్తి విశేషం కదా. జాతివాచి సుబంతం విభాషా సమస్యతే, విభాషా సమస్యతే, విభాషా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. విభాషా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఇది పరిశిష్టంలోకి వచ్చింది, అవసరం లేదు. సో ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా మొత్తం రాసుకోవాల్సిన అవసరం ఏంటి పిల్లవాడిది, కొంచెం రాసుకోండి. కోట యువతి అని చెప్పేసి చిన్న డాష్ డాష్ పెట్టేసి రాసి అక్కడ ఎంతైతే ఉందో
చిన్న డాష్ డాష్ పెట్టి వదిలేసేయండి. అనేన సూత్రేణ యువతి శబ్దేన సహా వతండ శబ్దస్య సమాసో భవతి అంటే డైరెక్ట్ గా యువతి శబ్దం అనేది వతండ శబ్దంతో సమాసం అవుతుంది. ఏ సమాసం? తత్పురుష షష్ఠ సమాసో భవతి. ఓకేనా? యువతి శబ్దై సహా జాతివాచి సుబంతం అంటే వతండ సుబంతం సమస్యతే విభాష సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఓకేనా? ఇది సమాసం. ఏ సమాసం? తత్పురుష సమాసం చేసింది అంటే వతండాంగస్ సారీ వతండి సు యువతి సు ఈ మొత్తానికి సమాసం చేసిందండి. ఏ సమాసం చేసింది? తత్పురుష సమాసం చేసింది అన్నమాట. ఇక్కడ వతండి అనే యువతి అనే సుబంతము వతండి అనే సుబంతం చేత సమాసం అయిపోయింది. ఏ సమాసం అంటే తత్పురుష సమాసం అయిపోయింది. ఓకేనా? తత్పురుష సమాసో భవతి. ఓకే అంటే వతండిసు యువతిసు మొత్తం సమాసాన్ని ఒక పేరు పెట్టినాడు. అంతా ఒకే పదంగా మారిపోయింది. ఇప్పుడు సమాసం చేయడం వల్ల ఏమవుతుంది? అనేక పదాలు కలిసి ఒక పదంగా మారిపోతాయి. ఎంతో ఒక పదం కలిసి ఒక సమాసం కింద చెప్పుకున్నామట. ఏ సమాసం? తత్పురుష సమాసం అని. సమాసం పేరు పెట్టుకుని ఎలా వస్తుంది మనకు తెలుసుదా? కృత్ తద్దిత సమాసాశ్చ. ఈ సూత్రము కృత్తు ప్రత్యయం వచ్చినా లేదా తద్దిత ప్రత్యయం వచ్చినా లేదా సమాసం వచ్చినా ఇది సిద్ధంగా ఉంటుంది అన్నమాట ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టడం కోసం. ఎప్పుడు కృత్ ప్రత్యయం కానీ తద్దిత ప్రత్యయం వచ్చినా లేదా సమాసం వచ్చినా మూడిట్లో ఏదో వచ్చినా కూడా వెంటనే అది ప్రాతిపదికని పేరు పెట్టడం కోసం సిద్ధంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఇతని పేరు పెట్టగానే తస్యలోప సిద్ధంగా ఉంటుందో అదే విధంగా కృత్ ప్రత్యయం రాగానే లేదా తద్దిత ప్రత్యయం రాగానే లేదా సమాసం ఏదో ఒకటి ఉంటేనా అది వచ్చేసి ప్రాతిపదికం అని పేరు పెట్టేస్తున్నాం అంటే. ఇక్కడ సమాసం చేసాం కదా, తత్పురుష సమాసం చేసాం కదా, అందుకే నువ్వు ఎవరికైతే సమాసం చేసావో నేను దానికి మళ్ళీ ప్రాతిపదికం అని పేరు పెడతా అని చెప్పి ప్రాతిపదికం పేరు పెట్టేసింది. ఎవరికి? వతండి సు యువతి సు అనే ఆ సమాసానికే ఈ సూత్రం మళ్ళీ ప్రాతిపదికం పేరు పెట్టేసింది కొత్తగా. ఓకేనా? అందుకే రాసుకో. అనేన సూత్రేణ సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. చూడం ఇంతవరకు మన ప్రకృతి సూత్రం స్థానియంత్రం ఎక్కడ ఉపయోగించలేదు. ఇంకా రూపసిద్ధి చేసుకుంటూ పోతున్నాం. సరే, ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వచ్చింది మనకు? సుపో ధాతు ప్రాతిపదికయో రాసుకుని మళ్ళీ సుపో ధాతు ప్రాతిపదికయో సుపో ధాతు ప్రాతిపదికయో సుపో ధాతు ప్రాతిపదికయో తెలుసు కదా. అనేన సూత్రేణ किं भवति? అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ప్రాతిపదికం యొక్క అవయవం ఏంటి? సు. వతండిలో సు ఉంది, యువతిలో సు ఉంది. అవి ప్రాతిపదిక అవయవస్య సుపః సుప్పులకు ప్రాతిపదికం. ఇప్పుడు మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టాం కదా, ఆ ప్రాతిపదికం నుండి సుప్ అవయవాలకు లుక్ చేసే చెప్పింది. ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ప్రాతిపదిక అవయవస్య సుపః ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ప్రాతిపదిక అవయవస్య సుపః కిం భవతి? లుక్ భవతి. ప్రాతిపదిక అవయవస్య సుపః కిం భవతి? లుక్ భవతి. ఓకేనా? तो लुक అంటే తెలుసురా? ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. तो ప్రత్యయానికి లుక్ స్లు అంటే ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడం లుక్ అంటాం. ఓకేనా? तो కనిపించకుండా చేయండి. ఇప్పుడు కనిపించకుండా చేస్తే ఏం మిగులుతుంది? అది రాయండి. ఏం మిగులుతుంది? వతండి యువతి. అదే మిగులుతుంది వతండి యువతి. మన లక్ష్యం ఏంటి? వాతండి యువతి రావాలండి మనకి. ఇంకా వాతండి యువతి రాలేదు, వతండి యువతి వచ్చింది అంతే. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. అధునా వతండి యువతి వచ్చింది కదా, ఇప్పుడు దీనికి ఎదురుగా పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. ఇది ఓపెన్ చేయండి. 6-3-41. 6-3-41. పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు.
ఇది రెండో భాగంలో 194వ పేజ్ అండి. మూడో భాగంలో 194వ పేజీ, 6వ అధ్యాయము 3వ పాదము 41వ సూత్రము. 194 మూడో భాగంలో 194వ పేజీ 3వ భాగము. ఇదేమంటుంది? పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. ఓకేనా? ఇప్పుడు మనం తత్పురుష సమాసం అంటే ఏ సమాసం? కర్మధార తత్పురుష సమాసం తీసుకున్నామండి. పైన కోట యువతి అని సూత్రం చెప్పుకున్నారా? ఆ సూత్రం చేత కర్మధార తత్పురుష సమాసం, ఏ సమాసం? కర్మధార తత్పురుష సమాసం చేసుకున్నాం. కాబట్టి తత్పురుష సమాసో భవతి అని చెప్పాం కదా. తత్పురుష సమాసో భవతికి ముందు, తత్పురుషానికి ముందు కర్మధార తత్పురుషం పెట్టుకోండి, కర్మధార యాడ్ చేసుకోండి. కర్మధార తత్పురుష సమాసో భవతి, కర్మధారయ, అది కర్మధార తత్పురుష సమాసం ఏందండి. ఓకేనా? మనం చేసుకునే సమాసం ఏంటి? కర్మధార తత్పురుష సమాసం. ఓకే, సో కర్మధార తత్పురుష సమాసం చేసుకున్నాం కాబట్టి ఈ సూత్రం వచ్చిందన్నమాట. వచ్చి ఏమంటుంది రాసుకోండి. సూత్రం రాసుకున్నాం కదా. పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. ఓకే, రాసుకోండి. కర్మధారయే సమాసే, కర్మధారయే సమాసే, కర్మధారయే ధారయే సమాసే జాతీయ ప్రత్యయస్య, జాతీయ ప్రత్యయస్య జాతీయ ప్రత్యయస్య, జాతీయ ప్రత్యయ పరే, జాతీయ ప్రత్యయ పరే, జాతీయ ప్రత్యయ పరతః, జాతీయ ఇప్పుడు జాతీయ అంటే ఏంటండి? ఇక్కడ మనం గీస్ ప్రతి తెచ్చుకున్నాం కదా, జాతీయ అర్థం తెచ్చుకున్నాం. జాతీయ ప్రతి తెచ్చుకున్నాం ఎప్పుడు? వతండాచ అనే సూత్రం చేత వతండాచ ఏ ప్రతి తెచ్చుకున్నాం కదా, అది జాతీయ అర్థంలో ఉందండి, జాతి విశేషంలో ఉందన్నమాట. అందుకే చెప్పినాం కర్మధారయ సమాసే జాతీయ ప్రత్యయ పరతః, జాతీయ ప్రత్యయ పరతః, జాతీయ ప్రత్యయ పరతః భాషిత పుంస్కాదను, భాషిత చూసి రాసుకోండి 194 పేజీలో. భాషిత పుంస్కాదను, భాషిత పుంస్కాదను, భాషిత పుంస్కాదను, భాషిత పుంస్కాదను, భాషిత పుంస్కాదను, భాషిత పుంస్కాదను స్త్రియాః పుంవద్ భవతి. భాషిత పుంస్కాదను స్త్రియాః పుంవద్ భవతి, స్త్రియాః పుంవద్ భవతి. ఇదేమంటుంది? దీని తాత్పర్యం అర్థం చేసుకో. సూత్రం అయిపోయింది, రాసుకునే కదా. కర్మధార సమాసంలో జాతీయ ప్రత్యయం పక్కన ఉంటేనా, ఇక్కడ మనం గీస్ ఉంది కదండి, ఏ ప్రత్యయం ఉంది? యువతి శబ్దం ఉందన్నమాట. వతండాచ చెప్పండి మహోదయ. తర్వాత పూర్తిగా రాసుకోలేదు మహోదయ. ఇది ఏంటండి? చివరిలో మీరు 6:4:41 సూత్రానికి సూత్ర అర్థం చెప్తున్నారు. అది జాతీయ ప్రథమ పరత జాతీయ ప్రత్యయ పరతః. చెప్తాను ఒక నిమిషం. జాతీయ ప్రత్యయ పరతః,
ఓకే అండి. సో యువతి శబ్దం పక్కన ఉంది కదా మనకు, సమాజ్ చేసినప్పుడు యువతి శబ్దం పక్కన ఉంది, జాతీయ ప్రత్యయం పక్కన ఉందన్నమాట. యువతిలో జాతీయ ప్రత్యయం ఉందన్నమాట. ఓకే, కాబట్టి యువతి శబ్దం పక్కన ఉంది కాబట్టి ఏం చెప్పింది సూత్రము? కర్మధార సమాసం. ఇదంతా ఏంటి? మన స్థితి ఏముంది ఇక్కడ? మనకుండే స్థితి ఏంటంటే ఇక్కడ వతండి యువతి ఉందండి. వతండి యువతి. ఈ స్థితిలో పుంవత్ కర్మధార జాతీయ దేశీయేసు వచ్చి ఏం చేసిందండి మనకు? పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేసు. పుంవత్ కర్మధార సమాసంలో పుంవత్ భవతి. ఎప్పుడు? జాతీయ ప్రత్యయం కానీ దేశీయ ప్రత్యయం కానీ పక్కన ఉంటే. ఓకేనా? జాతీయ ప్రత్యయం కానీ దేశీయ ప్రత్యయం పక్కన ఉంటే పుంవత్ భావం అవుతుందంట. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన ప్రకృతి సూత్రం వినియోగించబడుతున్నమాట. వతండి యువతిలో ఈ సూత్రం అని చెప్పింది జాతీయ ప్రత్యయం పక్కన ఉంటేనా కర్మధార సమాసం. ఇది కర్మధార సమాసంలో జాతీయ ప్రత్యయం పక్కన ఉంటే, యువతి శబ్దం పక్కన ఉందన్నమాట. జాతీయ ప్రత్యయం పక్కన ఉంటేనా పుంవత్ భావం అయిపోతుంది, అంటే పుల్లింగం లెక్క అయిపోతుంది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? వతండి అనే స్త్రీలింగంలో ఉందండి. గీని ప్రత్యయం తీసుకొచ్చి వతండి స్త్రీలింగంలో ఉంది కదా, ఆ స్త్రీలింగానికి ఏం చేసింది? పుంవత్ భావ భవతి. అది పుల్లింగానికి సమానంగా చేసిందంట. పుల్లింగానికి సమానంగా అంటే వతండి అనేది స్త్రీలింగ ప్రత్యయం పోతే వతండ అయిపోతుంది, మళ్ళీ పుంవత్ భావం అయిపోయింది. ఎప్పుడు? కర్మధార సమాసంలో జాతీయ ప్రత్యయం పక్కన ఉంటే ఆ ముందున్నటువంటి స్త్రీలింగ శబ్దం ఏదైతే ఉందో, ఏదన్నా కానీ ఏమన్నా ఉన్ని అది పుంవత్ భావం అవుతుంది. పుంవత్ భావ భవతి. ఏ స్త్రీలింగ శబ్దం ఉన్నా దానికి పుల్లింగం చేసేస్తుంది ఈ సూత్రము. ఎప్పుడు? జాతీయ ప్రత్యయం కానీ దేశీయ ప్రత్యయం కానీ పక్కన ఉంటేనా. ఇక్కడ మనకు జాతీయ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఇక్కడ వతండిలో ఉండే దీర్ఘికారం తీసేసి స్త్రీలింగ ప్రత్యయం తీసేసి పుంవత్ భావంలోకి పెట్టుకుంటా, అంటే వతండా అయిపోతుంది మళ్ళీ. ఓకేనా? వతండా అయిపోతుంది. वतंडी को वतंडा शब्द ही पुंवत भाव कर, वतंड शब्द ही पुंवत भाव होकर हो सकता है. वतंडी अपत्यार्थी के बोधन. ఇక్కడ ప్రకృతిలో ఎలా వినియోగించబడిందంటే అర్థకృత ఆంతర్యం చూపించాలి కదండి. ఇక్కడ ఏముందంటే వతండి అనే స్త్రీలింగ శబ్దానికి పుంవత్ కర్మధార జాతీయ దేశీయేసు వచ్చేసి పుంవత్ భావం చేసేసింది. కానీ పుంవత్ భావం చేసినప్పుడు మనకు స్త్రీలింగంలో ఉన్నప్పుడు సంతానార్థం చెప్పినామట. సంతానార్థంలో స్త్రీలింగంలో గీని ప్రతి తెచ్చుకున్నాం. కానీ పుంవత్ భావం అయినప్పుడు కూడా అదే అర్థం ఉంటుంది. అది కూడా సంతానార్థం చెప్పడం కోసం వస్తుంది. వతండ శబ్దం అంటే అది సంతానార్థంలోనే ఉంటుంది, అర్థంలో ఏ మార్పు రాదు. కానీ ఇది అర్థకృత ఆంతర్యం ప్రకారంగా అదే అర్థాన్ని జ్యోతిస్తుంది, సంతాన అర్థాన్ని మాత్రం జ్యోతిస్తుంది. అంటే వతండ స్త్రీ యొక్క పౌత్రి అనే అర్థం వస్తుంది. అంటే స్త్రీలింగంలో ప్రతి తెచ్చుకునే స్త్రీలింగ అర్థాన్ని జ్యోతిస్తుందని కాదు, స్థానేంతరతమ నియమం ప్రకారంగా అది కూడా సంతాన అర్థాన్ని ద్యోతిస్తుంది అని చెప్పి స్థానేంతరతమ అనే సూత్రం వచ్చి ఇక్కడ చెప్తున్నమాట. వతండ శబ్దానికి వతండి అనే శబ్దానికి స్త్రీలింగ శబ్దానికి ఇది పుంవత్ భావం చేయడం వల్ల వతండ అయిపోయింది. వతండ చేసినప్పుడు ఇది కూడా అర్థానుసారంగా వతండి శబ్దం ఏ విధంగా అయితే సంతాన అర్థాన్ని చెప్తూ ఉండేదో, సంతాన అర్థం చెప్పడం కోసం ప్రత్యయం వచ్చిందో, పుంవత్ భావం అయిన తర్వాత కూడా అది కూడా సంతాన అర్థాన్ని మాత్రమే ద్యోతిస్తుంది, సంతానం చెప్పడం కోసమే వర్తిస్తుంది వతండ శబ్దం కూడా అని చెప్పి సూత్రం చెప్పినమాట. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. అందుకే వతండియా అయిపోయినమాట.
వతండ ప్లస్ యువతి వతండ్య యువతి అయిపోయింది. అంటే అక్కడ ఇకారం వెళ్ళిపోయింది, స్త్రీలింగ ప్రత్యయం పుమ్మద్ అంటే వతండ అయిపోయింది. వతండ పక్కన యువతి, వతండ ప్లస్ యువతి వాతండ్య యువతి అయిపోయింది అన్నమాట. వాతండి అని దీర్ఘం ఎలా? ఎలాగైందంటే మళ్ళీ ఇక్కడ కూడా వతండస్య అపత్యం వాతండ్య, వాతండి. ఇక్కడ వతండస్య అపత్యం వాతండ్య అని ప్రత్యయం వస్తున్నాను. ఇక్కడ ఏ ప్రత్యయం ఉన్నది ఇంత ముందుకు మనకు? ఏ ప్రత్యయం ఉన్నదా? ఎప్పుడు శ్రీయాం లుక్ తోటి లుక్ చేయడానికి ముందు, శ్రీయాం లుక్ తోటి లుక్ చేయడానికి ముందు ఏమున్నది మనకు? అక్కడ యకారం ఉన్నది అన్నమాట. ఏ ప్రత్యయం ఉన్నది అంటే ఆ ఏ ప్రత్యయం నిమిత్తం చేసుకొని అది ఉందని భావించేసి ముందు ఏం చేస్తాము? యచిభం చేత వతండలో ఉండే, ఇప్పుడు పుమ్మద్ బాగా చేసిన వతండ అయిపోయింది కదా, అంటే అది ముందే ఊహించుకొని రాస్తున్నాం అన్నమాట. అది చెప్తూ అర్థం చేసుకుంటాం. వతండ మిగిలింది కదా, వతండ యువతి మిగిలింది. మళ్ళా ఇప్పుడు ఈ స్థితిలో యచిభం అనే సూత్రం వచ్చేసి వతండలో ఉండే అకారానికి లోపం చేస్తుంది, యస్యేతిచ వచ్చేసి మళ్ళా శ్రీయాం లుక్ అనే సూత్రం వచ్చేసి పక్కన యకారానికి లోపం చేస్తుంది. అవి వతండ్ యా మిగులుతున్నమాట. వతండి యా, ఆ వతండి యాకి యా కలిపితే ఏ ప్రత్యయం యొక్క యా కలిపితే వతండియా అయిపోయిందన్నమాట. తర్వాత ఈ ఏ ప్రత్యయం వచ్చినప్పుడు వతండ శబ్దంలో ఉన్నటువంటి మొట్టమొదటి అకారానికి కూడా వృద్ధి అవుతుంది. వతండ శబ్దం వాతండగా మారిపోతుంది. అందుకే వాతండ్య యువతి అలాగా మనకు రూపం తయారవుతుంది. అంటే ఇక్కడ ఏ సందర్భాలు జరిగాయి, ఏ సూత్రాలు జరిగాయంటే వతండ యువతి, పుమ్మద్ కర్మధారయ జాతీయ దేశీయేసు వచ్చేసి పుమ్మద్ భావం చేసింది. పుమ్మద్ భావం చేయగానే తానేం తరతమ అనే సూత్రం వచ్చేసి స్థానక అర్థకృత ఆంతర్యం చేత ఏ రకంగా అయితే వతండి శబ్దం ఏ అర్థాన్ని అయితే ద్యోతిస్తున్నదో వతండ శబ్దం కూడా అదే అర్థాన్ని ద్యోతిస్తుందని చెప్పింది. అది ఆ సూత్రం వినియోగించబడి ఇక్కడ ఆ సూత్రం వెళ్ళిపోయింది. తర్వాత వతండ యువతి ఉంది. ఈ స్థితిలో మళ్ళీ వతండ శబ్దం చేత అపత్యార్థంలో ఏం తెచ్చుకుంటాం? మళ్ళీ ఏ ప్రత్యయం తెచ్చుకుంటాము. మనం ముందు అంతా ప్రక్రియ చేసుకుని తీసేసామంట. యా తెచ్చుకున్న తర్వాత ఆ ఏ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని వతండ శబ్దంలో ఉండే ఆది అకారానికి వృద్ధి చేసుకుంటాం. అందుకే వతండలో ఉండే వాలో ఉండే ఆకి వృద్ధి చేస్తే వా అయిపోయింది. వాతండ యా వచ్చిన ఏ ప్రత్యయానికి అనుమతి చేసి యా మిగులుతుంది. వాతండ యా. ఆ యకారాన్ని పక్కన ఉంటే మళ్ళీ యచిభం అనే సూత్రం చేత వతండలో ఉండే అకారానికి భాషంజ మొత్తం భాషంజ పేరు పెట్టుకుంటాం. భాషంజ పేరు పెట్టుకోగానే యస్యేతిచ అనే సూత్రం వచ్చేసి వతండలో ఉండే అకారానికి లోపం చేసేస్తుంది. అప్పుడు డకాల హలంతం అయిపోతుంది. పక్కన యా ఉంది, కలిపితే వాతండ్య అయిపోయింది. పక్కన యువతి శబ్దం కలుపుకుంటాం. వాతండ్య యువతి. ఆ రకంగా రూపసిద్ధి మనకు సిద్ధిస్తుంది అనమాట. కాబట్టి ఇదంతా డైరెక్ట్ గా తీసేసుకున్నాడు అనమాట. వతండ శబ్దానికి వాతండి అని చెప్పి మీరు ఆ తర్వాత ప్రక్రియ వస్తుంది. అందుకే ఇక్కడ మొత్తం రాయించలేదు. కాబట్టి ఈ ప్రక్రియ తర్వాత వచ్చి నేను చూపిస్తాను. ఇప్పుడు డైరెక్ట్ గా వతండ శబ్దానికి మనం ప్రత్యయం తెచ్చుకోవడానికి లోపం వృద్ధి చేసుకుంటేనే అనువాదం లోపం చేసుకుంటే వాతండి అయిపోతుంది. వతండ శబ్దం వాతండిగా మారిపోతుంది. అది డైరెక్ట్ గా రాసేసుకోండి, ఇబ్బంది లేదు. తర్వాత ఈ రూపసిద్ధి మనకు వచ్చినప్పుడు అప్పుడు స్పష్టం అవుతుంది. ఓకేనా? సో ముఖ్యంగా ఈ సూత్రం వతండ యువతి వచ్చినమాట. వతండ యువతిని వాతండి యువతిగా రాసేస్తాం. ఓకేనా? డైరెక్ట్ రాసేయండి. ఇప్పుడు ఏం రాశారు? పుంవత్ కర్మధారే జాతీయ దేశీయ సూత్రార్థం రాసేసారా? అయిపోయిందా? ఈ సూత్రం యొక్క అర్థం రాశారండి? కర్మధారే సమాసే జాతీయ ప్రత్యయే పరతః స్త్రియాః పుంవద్ భవతి. భాస్త పుంస్కాత్ నుంగ్ పుంవద్ స్త్రియాః పుంవద్ భవతి. ఓకేనా? భాషిత పుంస్కాదను స్త్రియాః పుంవద్ భవతి. పుంవద్ భావం చేశారు కదా, ఏ రాశారు? వతండ యువతి. ఓకేనా? వతండ యువతి వచ్చేసింది. ఇది పుంవద్ అంటే వతండి అనే శబ్దాన్ని పుల్లింగ పుంవత్ అంటే పుల్లింగవత్ చేసింది. అందుకే వతండ అయిపోయి వతండి అనేది వతండగా మారిపోయింది. అందుకే రాయండి వతండ యువతి రాయండి. వతండ యువతి.
వృద్ధిరాగం. ఓకేనా? ఇప్పుడు కింద కింద ఆ స్థితి చూపిస్తాను, మొత్తం సూత్రాలు అవసరం లేదు. వతండ రాసుకోండి కింద. వతండ ప్లస్ ఎయ్, వతండ ప్లస్ ఎయ్, వతండ ప్లస్ ఎయ్. మళ్ళీ దాని కింద రాసుకోండి వతండ ప్లస్ యా, వతండ ప్లస్ యా, వతండ ప్లస్ యా. తర్వాత ఆ యా ప్రత్యయం పక్కన ఉంటే వృద్ధి అవుతుంది అన్నమాట. అందుకే వాతండ అని. వాతండ ప్లస్ యా, వాతండ ప్లస్ యా. యా పక్కన ఉన్నప్పుడు ఏమవుతుంది? వాకి వతండలో ఉండే ఆది ఆకారానికి వృద్ధి అవుతుంది, వా అయిపోతుంది. అందుకే వాతండ ప్లస్ యా, వాతండ ప్లస్ యా. ఇక్కడ మళ్ళా యచిబం యశ్చేతిచ్చే ప్రకారంగా వాతండలో ఉండే డాలో ఉండే ఆకారం లోపం చేస్తున్నాం అండి. అందుకే కింద రాయండి వాతండ్ యా, వాతండ్ యా, వాతండ్ యా, వాతండ్ యా. వాతండ్ డా హలంత అయిపోతుందా ఆకారం లోపం అవుతే? వాతండ్ యా, వాతండ్ యా. కలపండి ఇప్పుడు. వాతండ్య, వాతండ్య. ఇప్పుడు యువతి శబ్దం కలుపుకుంటాం. వాతండ్య యువతి, యువతి శబ్దం కలుపుకుంటే వాతండ్య యువతి. అంటే ఆ ప్రక్రియ మొత్తం చూపించే అవసరం అని చెప్పి వాతండ్య యువతి. ఇది రూపం సిద్ధ్యతి. ఇది రూపం సిద్ధ్యతి. సో ఇక్కడ స్థానే అర్థకృత ఆంతర్యం అని ఎలా చూసామంటే, ఇప్పుడు వతండిలోని స్త్రీలింగ శబ్దాన్ని మనం లోపం చేశాం కదా, ఆ స్త్రీలింగం అనేది గోత్ర ప్రత్యయ అర్థాన్ని చెప్పడం కోసం వచ్చింది అనమాట. అంటే సంతాన అర్థాన్ని చెప్పడం కోసం వచ్చింది అది. ఇది పుంవత్ చేసిన తర్వాత ఆ పుంవత్ శబ్దం చేసినప్పుడు ఏదైతే వతండ శబ్దం మారిందో అది కూడా అదే అర్థాన్ని ద్యోతిస్తుంది, సంతాన అర్థాన్ని చెప్తుంది అని చెప్పి సంకేతించి చెప్పినమాట. అది మనకు ఇక్కడ ఈ సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం, ముఖ్య వినియోగం. అర్థమైందండి? స్థానియంతరితం వచ్చేసి అర్థాన్ని కలుపుకున్నమాట. ఇది మొదట్లో శ్రీ ప్రత్యయం వచ్చి ఏ అర్థాన్ని అయితే ఇస్తుందో పుంవత్ భావం చేసినప్పుడు అదే అర్థాన్ని ఇస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. దీన్ని అర్థకృత ఆంతర్యం అంటాము. ఓకేనా? అర్థకృత ఆంతర్యం. ఓకేనా? శ్రీ ప్రత్యయం అన్నప్పుడు ఏదైతే అర్థం వస్తుండేదో దాని తర్వాత కూడా అదే అర్థాన్ని సంకేతిస్తుంది అని చెప్పి అర్థకృత ఆంతర్య ప్రకారంగా మనం తీసుకుంటాము. ఈ రకంగా వాతండ్య యువతి అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఓకేనా? ఓకే అండి. సో ఇక్కడ అర్థకృత ఆంతర్యానికి మనము ఎగ్జాంపుల్ చూసాము. కేవలం ఇంకా 2-3 ఎగ్జాంపుల్ ఇటువంటి వచ్చాయనుకోండి మనకు స్పష్టం అవుతుంది. కేవలం అర్థం చూసుకుని అది గుర్తుపెట్టుకోండి. స్త్రీలింగ ప్రత్యయం ఏదైతే అర్థాన్ని ఇస్తుందో అదే అర్థాన్ని వతండ శబ్దం కూడా అదే అర్థాన్ని ద్యోతిస్తుంది, సంతాన అర్థాన్ని ద్యోతిస్తుంది అని చెప్పి మనకు అర్థకృత ఆంతర్య ప్రకారం చూస్తాం. ఈ రకంగా వాతండి యువతి అనే రూప సిద్ధి మనకు సిద్ధించింది. ఓకేనా? విసర్గ కూడా రావాలి మహోదయ. యువతి ఉంది. యువతి వాతండి యువతి వచ్చిందా దానికి ఎదుగు రాయండి. పూర్వవత్ సుప్రత్యయ రాయండి. దానికి ఎదుగునే ప్రాతిప సంజ్ఞ ఉంది కాబట్టి పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచన సుప్రత్యయ, పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచన దానికి ఎదుగు రాయండి. ప్రథమ విభక్తి ఏకవచన సుప్రత్యయ అంటే వాతండి యువతి శబ్దం చేత సూప్రత్యయం తెచ్చుకున్నామట. తెచ్చుకున్న తర్వాత పూర్వవత్ విసర్గ భూత్వా ఆ సూకి విసర్గ చేస్తాం. పూర్వవత్ పునః పూర్వవత్ విసర్గ భవతి, పునః పూర్వవత్ విసర్గ భవతి. సో ఆ సూకి విసర్గ చేస్తుంటే వాతండ్య యువతి ఇది రూపం సిద్ధ్యతి. వాతండ్య యువతి ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనా? ముందు వతండా శబ్దం వతండి శబ్దం తయారు చేసుకున్నాము. తయారు చేసిన తర్వాత ఆ వతండి శబ్దానికి యువతి శబ్దంతో సమాసం చేసుకున్నాం. సమాసం చేసుకున్న తర్వాత ఈ స్థితిలో మనము స్థానియంతరత ప్రకారంగా వతండి శబ్దానికి పుంవత్ భావం చేసినప్పుడు వతండికి ఏదైతే అర్థం ఉందో అదే అర్థం వతండి శబ్దానికి కూడా వస్తుందని చెప్పి అర్థకృత ఆంతర్య ప్రకారంగా స్థానియంతరత ప్రకారంగా చూశాము. ఓకేనా? అందుకే పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు సూత్రం రాసిన తర్వాత స్థానేంతరతమకు రాయండి. స్థానేంతరతమ అని అర్థకృత ఆంతర్యేన
అని చెప్పేసి కుంభద్ అర్థం ద్యోతయతి, కుంభద్ అర్థం ప్రకాశయతి. స్థానంతరితం అది ఆయన చెప్తాను. స్థానంతరితం ఒకటి రాసుకుంటాం. తర్తమం సానేంతరతమం అనేసుట అర్థకృత ఆంతర్యేణ సాదృశ్యం భవతి. అనేసుట అర్థకృత ఆంతర్యేణ సాదృశ్యం భవతి అని రాయనంతే. దీన్ని చెప్తాను మరి రేపు నీకు మన సూత్రం ఏ రకంగా వినియోగించబడింది రేపు చెప్తాను మీకు. ఓకే, ఈ రకంగా మనకు వాతండే యువతి అనే రూపసిద్ధి మనకు వచ్చింది. ఓకేనా, దీంట్లో అంత గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇది మనకు నిదానంగా అర్థం అవుతుంది. ఎవరికైనా కన్ఫ్యూజ్ గా ఉంది రూపసిద్ధి ఎలా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, రూపసిద్ధి అర్థం ఉంటుంది. ఈ సూత్రం ఎలా వినియోగించబడింది మీకు కొంచెం అర్థకృత ఆంతర్యం ఈ విధంగా చూసాం. ఇప్పుడు స్థానికృత ఆంతర్యం తెలిసిపోతుంది. ఇది కూడా ఓష్టస్థానం, ఇది కూడా ఓష్టస్థానం, ఇది అయితే బాగా కలుపుకున్నాం. అలాగే ఇక్కడ ఏ రకంగా అనేది మీకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు. ఇది స్పష్టమే. ఇది ఇంకా ఇంకో ఉదాహరణతో కలిపి చెప్పినప్పుడు మీకు స్పష్టం అవుతుంది. కాబట్టి అర్థం కాకపోయినది ఏ రకంగా అని చెప్పి దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా వస్తాయండి. వచ్చినప్పుడు ఓ ఇలాగా అని చెప్పి అర్థం అవుతుంది. అస్తు, ఈ రకంగా మనం అర్థకృత ఆంతర్యానికి సంబంధించిన ఉదాహరణ చూసాము. ఇంకా రేపు గుణకృత ఆంతర్యానికి ఏ విధంగా అనేది చూద్దాము. అదేవిధంగా ప్రమాణకృత ఆంతర్యానికి ఏ రకంగా ఉదాహరణ అనేవి రేపు చూద్దామండి. అస్తు, ఇంకేమైనా సందేహాలు ఉంటే మంత్రపాఠ అయిపోయిన తర్వాత చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. సర్వేషాం ఓకే అండి. నమస్తే మహోదయ. కొంచెం కష్టంగా సందేహంగా ఉందని దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఎగ్జాంపుల్ చాలా వస్తాయి. ఓకేనా, మనకు ఈ ప్రక్రియ మొత్తం అయిపోతే మనకు అప్పుడు స్పష్టత వస్తుంది. అన్ని రకాల ఈ ప్రథమ పాదం అంటే ఏమిటంటే అన్ని రకాల మోడల్స్ 4000 సూత్రాల్లో ఉన్నటువంటి రూప సిద్ధుల యొక్క ప్రక్రియ విధి విధానం ఎన్నైతే ఉన్నాయో అన్ని ఒక్కొక్కటి రుచి చూపిస్తూ అన్ని ఒక్కొక్కటి చూపిస్తూ పోతాం విధి విధానం అంతా కూడా. కాబట్టి అన్ని రకాలుగా మనకు ముందు వచ్చినప్పుడు స్పష్టత అవుతుంది. ఓకే అండి, అది ఇంకా రేపు చూద్దాం, ఇంకా అర్థమవుతుంది మనకు. ధన్యవాదాలు. సందేహాలు ఉన్నాయా? ధన్యవాద్ మహోదయ. అదే అండి. అస్తు, సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం.